ఆమె మీ ఇంట్లో తిరుగుతుంది. ఆమె ఎవరు? ఎందుకు తిరుగుతుంది? వృషభ రాశి వారికి త్వరలో జరగబోయేదిదే. మీ కాళ్ళు చేతులు వణికిపోతాయి. వెంటనే చూడండి. వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకే వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారి ఇంట్లో అయితే ఒక స్త్రీ తిరుగుతుంది. ఈ స్త్రీతో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ స్త్రీ మీ ఇంట్లో ఒక విధ్వంసాన్ని సృష్టించడానికి అయితే ప్రయత్నిస్తుంది. అయితే ఆమె ఎవరో ఎలా తెలుసుకోవాలి, ఆమె ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాల నుండి ఏ విధంగా బయటపడాలి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అయితే ఆమె గురించి తెలిసాక మాత్రం మీ కాళ్ళు చేతులు వణికిపోయినంత పని అయితే అవుతుంది. ఈ స్త్రీతో అంత ప్రమాదం అయితే పొంచి ఉంది. మొదటగా రంగాల వారీగా వృషభ రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి వ్యాపార విషయాల్లో బాగా కలిసి రాబోతుంది. వ్యాపార పరంగా ఉన్నటువంటి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఈ మాసంలో మీరు కనుక కొంచెం గట్టిగా ప్రయత్నించినట్లయితే ప్రభుత్వ సంబంధిత పనులు పూర్తవుతాయి. అంటే ప్రభుత్వం నుండి వ్యాపారానికి రావాల్సిన పర్మిషన్లు కానీ ఏవైనా గ్రాంట్లు లేకపోతే ఏవైనా పర్మిషన్లకు సంబంధించిన పత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో లభిస్తాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారిలో క్రియేటివిటీ అధికంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఇతరులు ఏదైనా చేస్తే అదే చెయ్యాలని అనుకోరు. తనంటూ కొత్తగా ఏదైనా క్రియేట్ చేయాలనుకుంటారు. వ్యాపార పరంగా కూడా పోటీతత్వాన్ని ఎంతో చక్కగా ఎదుర్కొంటారని చెప్పుకోవచ్చు. తాను అభివృద్ధి చెందడమే కాకుండా ఇతరులు కూడా అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటారు. ఈ రాశివారు ఎప్పుడూ కూడా నచ్చని పని అయితే అస్సలు చేయరు. వ్యాపారం కానీ ఉద్యోగం కానీ తమకు ఇష్టమైతేనే చేస్తారు. లేకపోతే ఎవరెన్ని చెప్పినా కూడా వారు ఆ పని మీద ఇంట్రెస్ట్ పెట్టి అయితే చేయలేరు. అలానే విద్యార్థులకి చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం మీకు బాగానే కలిసి వస్తుంది. విద్యార్థులకు దినదిన అభివృద్ధి కనిపిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు మాత్రం సానుకూలంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు. అలానే విద్యార్థుల యొక్క ఆలోచన విధానంలో కూడా మార్పు అనేది కనిపిస్తుంది. ఇప్పటి వరకు సరదాగా తిరిగిన వారు కూడా ఉన్నతమైన లక్ష్యాలు అనేవి ఏర్పాటు చేసుకొని తల్లిదండ్రులకి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టే విధంగా ప్రవర్తించాలని అనుకుంటారు. అయితే ఈ రాశివారు కొంచెం మెతక స్వభావం కలిగి ఉండటం వల్ల ప్రతి ఒక్కరూ కూడా వీరిని అలుసుగా తీసుకుంటారు. అంటే వీరితో తమ పనులు చేయించుకోవడం, వీరు తాము చెప్పిన విధంగా ఆడాలని అనుకోవడం ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి. కాబట్టి వృషభ రాశి వారు ఎవరి దగ్గర కూడా తల వంచడం మంచిది కాదు. అలానే కొన్ని సందర్భాల్లో కాంప్రమైజ్ అవ్వకండి. మీరు కాంప్రమైజ్ అవ్వడం వల్ల ఇతరులు దాన్ని అదనుగా తీసుకొని ప్రతి దాంట్లో కూడా మిమ్మల్ని తగ్గుండమని లేకపోతే మీకు ఇబ్బందులు కలిగించే అవకాశం అనేది అధికంగా కనిపిస్తుంది. ఈ రాశివారు అలంకరణ ప్రియులుగా చెప్పుకోవచ్చు. సౌందర్యానికి సంబంధించిన వస్తువులపై ఎక్కువగా డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు. అలానే పొగడ్తలకు పడిపోతారు. ఇతరులు తాము పొగిడినప్పుడు ఎంతో ఆనందపడతారు. అలానే తమ గొప్పలు ఏవైతే ఉన్నాయో తమ ఆర్థిక పరంగా కానీ లేకపోతే తమకు ఉన్నటువంటి సౌందర్యాన్ని కానీ నలుగురిలోనే అందరి ముందు చూపించుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఈ రాశివారు ఎప్పుడు కూడా ఎవరిని బాధ పెట్టడానికి అయితే ఇష్టపడరు. ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తూ ఉంటారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరితో కూడా సమానంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం కొంచెం మీకు ఈ సమయంలో ఇబ్బందులు అయితే ఉంటాయి. ముఖ్యంగా ట్రాన్స్ఫర్లు కోరుకునేవారు ప్రయత్నాలు వాయిదా వేయడమే మంచిది. ఈ సమయంలో ట్రాన్స్ఫర్లు అనుకూల ప్రదేశాలకు జరిగే అవకాశం కనిపించడం లేదు. ఏర్పడినటువంటి ప్రదేశాల్లో కూడా వాతావరణం సహకరించకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు లేదా ఆర్థిక వ్యయాలు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఉద్యోగ విషయంలో మాత్రం మీరు కొంచెం జాగ్రత్త తీసుకోవడమే మంచిదిగా చెప్పుకోవచ్చు. అలానే ఉద్యోగస్తులు పై స్థాయి అధికారులతో మాట్లాడేటప్పుడు మాత్రం కొంచెం తగ్గి వ్యవహరించుకోవడం మంచిది. ఎవరి సలహాలు సూచనలు ఉద్యోగ ప్రదేశంలో పాటించవద్దు. కొంతమంది వ్యక్తులు తప్పుడు దారి పట్టించడానికి మీకు కొన్ని తప్పుడు సలహాలు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి.
వృత్తి సంబంధిత కోర్సులు నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. అయితే మీ ఇంట్లో ఒక స్త్రీ తిరుగుతుంది. ఈ స్త్రీ మీ యొక్క శత్రువుగా చెప్పుకోవచ్చు. కుటుంబంలో వీరితో మీకు మంచి సంబంధాలు అయితే గతంలో ఉండి ఉండవచ్చు. అయితే కొన్ని వివాదాల కారణంగా వారు మీరు దూరమై ఉంటారు. కానీ అవేమీ మనసులో పెట్టుకోకుండా గత కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాల నుండి మీ దగ్గరకు వచ్చి మరలా మీతో మాట్లాడటం కానీ మునుపటిలా మీతో ఉండటం జరుగుతుంది. అయితే అలాంటి స్త్రీలు ఎవరైనా మీ జీవితంలో ఉంటే వారిని ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండండి. వారికి ఇంకా మీ మీద కోపం అయితే తీరలేదు. మీ దగ్గరే ఉంటూ మిమ్మల్ని దెబ్బ కొట్టాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. వీరి పనులు ఏ విధంగా ఉంటాయంటే ప్రతి దాంట్లో కూడా మీకు తోడుగా ఉన్నట్టు నటిస్తూ మీ విషయాలన్నీ కూడా తెలుసుకుంటారు. కుటుంబ పరంగా మీ ఇంట్లో జరిగేటువంటి విషయాలు బయట వ్యక్తులకు చెప్తూ ఉంటారు. మీరు ఎంతో గుట్టుగా ఉంచుదామనుకున్నా కూడా వివాదాలు బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. అలానే మీ గురించి మీకు తెలియకుండా వెనకాల చెడుగా మాట్లాడుతూ ఉంటారు. ఆ స్త్రీ తన యొక్క ఆర్థిక అవసరాల గురించి మిమ్మల్ని ఉపయోగించుకోవడం లేదా మీ యొక్క దంపతుల మధ్య వివాదాలు పెట్టడం ఇలాంటివన్నీ కూడా చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఈ స్త్రీ స్నేహితురాలి రూపంలో కానీ లేకపోతే మీకు ఎంతో దగ్గరగా ఉండేటువంటి తోబుట్టువులు కూడా ఉండవచ్చు. అంటే వారికి మీ మీద ఉన్నటువంటి కోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనసులో పెట్టుకొని ఈ విధంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి స్త్రీలు వీలైనంత వరకు కూడా దూరం పెట్టడం మంచిది. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆరోగ్యపరంగా మీరు కోరుకున్న విధంగా ఈ సమయంలో జీవనం అనేది సాగిస్తారు. మంచిగా సమయానికి నిద్రాహారాలు అనేవి ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఒత్తిడి కూడా చాలా వరకు తగ్గిపోతుందని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ విషయాల్లో మాత్రం వృషభ రాశి వారు ఒక అడుగు ముందుగానే ఉండాలి. ప్రతి దాంట్లో కూడా మీకు పోటీ అనేది పెరిగే అవకాశం కనిపిస్తుంది. నిర్ణయాల విషయంలో నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. సినీ పరిశ్రమల్లో కళారంగంలో మీదైన ప్రతిభను చాటుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. స్థిరాస్తుల విషయంలో తోబుట్టువులతో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. తెగదెంపుల వరకు వెళ్ళకండి. అలానే ఈ సమయంలో స్థిరాస్తి కొనుగోలు కానీ నూతన వాహనాలు కొనుగోలు బంగారం వెండి ఆభరణాలు కొనుగోలుకు అధిక అవకాశం అయితే కనిపిస్తుందిగా చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారికి రాశి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రవారం మీకు బాగా శుభప్రదమైన రోజుగా చెప్పుకోవచ్చు. వృత్తి లేదా వ్యాపార సంబంధిత పనులు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం బుధవారం బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి 6, 15, 25 సంఖ్యలు అదృష్ట సంఖ్యలుగా చెప్పుకోవచ్చు. అలానే వీరు ప్రతిరోజు కూడా అమ్మవారికి ఆవు నేతితో దీపాన్ని వెలిగించడం మంచిది. అలానే ఆ దీపాన్ని వెలిగించేటప్పుడు ఆ దీపంలో గవ్వను కూడా వేయండి. ఈ విధంగా గవ్వ వేయటం వల్ల ఇంట్లో ధనాకర్షణ అనేది పెరుగుతుంది. అలానే అమ్మవారి యొక్క అనుగ్రహం కారణంగా స్త్రీ సంబంధిత సమస్యలు కూడా తొలగుతాయి. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.